పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మా అమ్మ మరియ తల్లి ఆరోగ్యమాత ప్రార్థించుము. మా తల్లి దేవుని తల్లి ఆరోగ్యమాత వేలాంగణి మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 10:10 ప్రకారం సమృద్ధి దీవెనలు మీకు కలగాలని, దేవుడు ప్రజలందరినీ రక్షించాలని, కాపాడాలని, మన రాష్ట్రమును మీద కనికరించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. జోయల్, ఎజేకియల్ ఇద్దరి మంచి చదువులు, క్రమశిక్షణలో జీవించినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కుమార్తె మంచి చదువులు, కుటుంబంలో శాంతి సమాధానం, ఉద్యోగం ఒసగినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు జూడా మరియు గ్రేసీ, అలాగే సజ్జినేని ప్రవీణ్ కుమార్, మంజుల కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, దివ్యశ్రీ మంచి జీవిత భాగస్వామి ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఆరోగ్య మత ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా అక్షయకి ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చినందుకు కృతజ్ఞతగా అక్షయ, అమూల్య బంగారు భవిష్యత్తు జ్ఞానం కొరకు మంచి వాతావరణం, పైరు పంటలను సమృద్ధిగా జీవించినట్లుగా డూర్దు మాత ప్రార్థన సహాయం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఫాదర్ సిర్ల్ గారిని వారి బృందంను ప్రభు కాచి కాపాడినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, అనిత, అలాగే బోయపాటి సురేష్ రెడ్డి, సంగీత బిడ్డల బంగారు భవిష్యత్తు బంధకాల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఒక పొలం సమస్య తీరినట్టుగా చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫాదర్ సిర్ల్ గారికి వారి ఫాదర్ క్రిస్తు గారు మరియు ముత్తంగి బృందంలోని గురువులందరి మంచి ఆరోగ్యం, రమాదేవి మంచి ఆరోగ్యం, విక్రాంత్ బంగారు భవిష్యత్తు, నవీన్ ప్రత్యేక తలంపులు నెరవేరినట్టుగా కృతజ్ఞతగా, ఇంకా దేవుని చిత్తానుసారంగా నెరవేరబోయే తలంపులన్నింటినీ బట్టి కృతజ్ఞతగా మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన మరియు దివ్యకారుణ్య మూర్తిని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు నవీన్. అలాగే ఈదర బాలశివ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా లిఖిత, ప్రణీతలపై దేవుని దీవెనల కొరకు చేయి పనులు దేవుడి తోడే ఉన్నట్లుగా, నవనీత మంచి సెటిల్మెంట్ బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఆరోగ్యమాత సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఈదర బాలశౌరుడి కుటుంబం. మదల జయంతి అతిథులపై దేవుని దీవెనల కొరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఎల్లప్పుడూ దేవుడు వారికి తోడుగా ఉండనట్లుగా నడిపించినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నడుకూరి రాజేష్కి లైన్ మెన్ జాబ్ వచ్చినట్లుగా, కందుకూరి శ్రీను త్రాగుడు మానేయనట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, నడుకూరి రాజేష్, కందుకూరి ఆసినికి వివాహం జరిగినట్లుగా, కందుకూరి అమ్మడమ్మ ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ అనిల్ జోసెఫ్ రెడ్డి, సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్టుగా కృతజ్ఞతగా, ఫ్రాన్సిస్ మరి శ్రేయ బంగారు భవిష్యత్తు కొరకు దివ్యవాక్య కేంద్రం ప్రభు దీవించినట్లుగా మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మిస్సెస్ వై క్రిస్టోఫర్ జేమ్స్, రేవతి జెసికా కుటుంబం మరియ తల్లికి జన్మదిన సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుచు కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కురిపించినట్లుగా రాబోయే దినములలో పెద్దలపై చిన్న బిడ్డలపై దేవుని సంరక్షణ కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గాదే చరీష్, రోనన్ రెడ్డి, మేరీ అద్భుత రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవ భయం కలిగి జీవించినట్లుగా దైవభక్తి కొరకు జోసెఫ్, దివ్య ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మరియ తల్లి జన్మదినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిషేత్తకి యూఎస్ఏలో ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, దేవుని దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా,
నిషిత మంచి భవిష్యత్తు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, గాలి జోజిరెడ్డి ఎన్నమ్మ ఆత్మల శాంతి కొరకు, అలాగే ఫాదర్ సిర్లు గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాంతమణి కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, కీర్తికి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శ్రావణి రెడ్డికి ప్రభు మంచి ఉద్యోగం దయచేసినట్లుగా కృతజ్ఞతగా సగర్ష రెడ్డి, చెరీష్ రెడ్డిలపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అజయ్ సింధు కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా బన్నీ బెస్సీ జెస్సీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఎబిన్ ఫెర్నాండెస్ మంచి ఆరోగ్యం మరియు దివ్యవాక్య కేంద్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ గారికి, ఫాదర్ రవి గారికి మరియు కేంద్రంలోని ఇతర గురువులందరికీ మంచి ఆరోగ్యం, డానియల్ లూసీ మేరీ మంచి చదువులు, ఆరోగ్యమాత మెడికల్ షాప్ అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. రాంబాబు విజయ్, అలాగే జడ్సన్ అశ్విని వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరిగినందుకు కృతజ్ఞతగా మహిమ ఇంజనీరింగ్ షాప్ అభివృద్ధి, మహిమకి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. పవన్ తేజ, కిషోర్, నిహారిక చేయు వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆరోగ్యం, భూమి మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, ప్రసాద్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం కొరకు మరియు రిక్కీ మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. లలిత, ఎస్ ప్రశాంత్, శుభ, సుశాంత్, హంసమ్మ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రదీప్, రాధా, విన్నీ, చరణ్, స్నేహాసిని కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జేసు, సావియో, వేలాంకని, అమల వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మారి, ఇవాన్, పామి నటరాజ్, అలాగే రాములు బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మరియు కీర్తన, అభిలాష్, వైష్ణవి, మునియమ్మ మంచి ఆరోగ్యం మరియు కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. మైత్రియ, ప్రదీప్, కీర్తన కుటుంబం కృతజ్ఞతగా మైత్రియకి అనుకున్న స్థలంలో జాబ్ ట్రాన్స్ఫర్ అయినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. శిరోమణి వెంకటేశ్వరులు, నవీన్ కుటుంబం కృతజ్ఞతగా శిరోమణి షాప్ అభివృద్ధి, వెంకటేశ్వరులు జాబ్ పెర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుచుండగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులను నెరవేరినట్టుగా దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నా రెండవ అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా నిన్నటి రోజు దేవుని యొక్క పదం చేరి మరి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఓదార్పును దయచేయమని మరి ఈరోజు దేవుని యొక్క నామంలో పుస్తవన కార్యక్రమాలన్నీ జరుగుతుండగా దేవుడు మాకు కావలసినటువంటి ఆశీర్వాదం దయచేసి కుటుంబాన్ని ఓదార్చమని ప్రభుని ప్రార్థించుకుందాం. అనేక మంది అమ్మ పనియ తల్లి ద్వారా వేలాంగణిలో ప్రార్థనకు నడుచుకుంటూ వెళుతున్నారు. వాళ్ళందరినీ ప్రభునికి జ్ఞాపకం చేస్తూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. మరియ తల్లిని మీ విన్నపములను ఒక్క క్షణం చెప్పి యేసు ప్రభుకు చెప్పమని, తండ్రి దేవునికి చెప్పమని ప్రభుని ప్రార్థనతో ఈరోజు కరుణ జపమాలలో మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. చేతులెత్తి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మకి ఇచ్చినదంతా బిడ్డలకు పంచి పెడతారు అమ్మ వాళ్ళు. అలాగే మన తల్లి కూడా అలాగే పంచి పెట్టాలని దేవ అనుగ్రహమును
దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. భక్తులు చాలామంది ఉంటారు. ఆ భక్తి ముక్తిగా మారినప్పుడే దానికి విలువ. దెర్ ఆర్ మెనీ డివోటీస్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ద డివోటీస్ షుడ్ ఎండ్ ఇన్ రిడెంప్షన్, సాల్వేషన్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. భక్తులందరి కోసం ప్రార్థన చేస్తాం. అలాంటి దినములు వాళ్ళ ఇంటిలో జరగాలని. సిరాకు గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం, భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా బడయును, ఆ దీవెన క్షణకాలముననే సత్ఫల మొసగును. ద డివోటీస్ విల్ రిసీవ్ their reward, and that particular blessing that they receive within a short time will bring forth all the fruit of that blessing. Sirach chapter 11:22. క్షణకాలముననే సత్ఫలమునొసగే దీవెనలు మనందరికీ పండుగ ద్వారా లభించునుగాక. వచ్చే ప్రతి బిడ్డకు ఇక్కడ దాన్ని పంచిపెట్టే సెంటర్గా ఇది మారాలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. స్తోత్రం. మామ్మా మరియమ్మ ఆరోగ్యమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మామ్మా మరియమ్మ ఆరోగ్యమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. మామ్మా మరియమ్మ భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. భక్తుల మదిలో ఆశవు నీవు, వేడిన వారికి నీడవు నీవు. తనయుని ప్రేమతో ప్రార్థించి, తనయుని ప్రేమతో ప్రార్థించి, వరములు నొసగుము మరియమ్మ, వరములు నొసగుము మరియమ్మ. మామ్మ మరియమ్మ. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇద్దరు డాక్టర్స్ చదువుతున్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసి దీవించబోతున్నారు. Two people studying for some kind of doctor studies. The Lord is going to perform miracles. ఈ క్లిప్ను కట్ చేసి పెట్టుకోండి. ఎస్, కట్ దిస్ క్లిప్ అండ్ కీప్ అండ్ గెట్ రెడీ ఫర్ యువర్ మిరకిల్. లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు విఐపీస్ అందరూ దిగి అంత త్వరగా సేవ చేయడానికి వెళ్ళలేరు. కానీ విఐపీకే విఐపి అంటే విఐపి మరి యేసుప్రభు తల్లి, ఆమె దిగి ఆ గొప్ప స్థాయి నుండి దిగి సేవ చేయటానికి వెళుతుంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 మాసములు. 3 మాసములు. Some VIPs cannot come down. They want to sit on that pedestal, on that chair. But our Mama Mary is a servant. Behold the handmaid of the Lord, she said. ఇదిగో దేవుని దాసురాలను సేవ చేసే ఒక వ్యక్తి. అందుకే వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు 3 మాసములు సేవ చేసింది. 6 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీకి 3 మాసములు సేవ కంప్లీట్ అయిపోయింది. తిరిగి తన ఇంటికి వస్తుంది. దట్స్ వాట్ మమ్మ మేరీ విల్ డూ ఫర్ us. She becomes our servant. Such a great mother. She is in service of the humanity. ఆమె దైవ మానవ సేవలో ఉన్నటువంటి తల్లి. ఎలిజబెత్ అమ్మకు మాత్రం కాదు, మనకు కూడా. ఏ సేవ మీకు అందించాలి తల్లిగా? తల్లి ఏం చేస్తే బెడ్షీట్ కప్పుతుంది, స్నానం చేపిస్తుంది, అన్నం తినిపిస్తుంది, అన్నీ చేస్తుంది. ఏం చేయదు? నీకు బాగలేకపోతే రాత్రి పగలు మోకాళ్ళ మీద ఉండి నన్ను తీసుకో, కానీ నా కొడుకు నా కూతురు బ్రతకాలని అడుగుతుంది. అలాంటి తల్లి మన తల్లి, సేవ చేసే తల్లి. మీకోసం ఏదైనా చేస్తాడు. మీలో కొంతమందికి ఆయుస్సును తక్కువ చేయడానికి సైతానుడు ప్రయత్నం చేస్తాడు. మీ ఆయుస్ కోసం పోరాడుతుంది, మీ ఆరోగ్యం కోసం పోరాడుతుంది. గిఫ్ట్ ఇవ్వటానికి మరియ తల్లి వచ్చే పాట ఇది. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? అమ్మా మరియమ్మ ఆరోగ్య మాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో ప్రోభుము మరియమ్మ. మరియమ్మ ఆరోగ్య మాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మా, కరుణతో ప్రోభుము మరియమ్మ. అమ్మా మరియమ్మ
ప్రేమను పంచే మాతవు నీవు, పాపుల బ్రోచే అమ్మవు నీవు. ప్రేమను పంచే మాతవు నీవు, పాపుల బ్రోచే అమ్మవు నీవు. నిరతము తోడుగా నీవుండి, నిరతము తోడుగా నీవుండి, కుమారుని చెంతకు నడిపించు, కుమారుని చెంతకు నడిపించు. మా అమ్మ మరియమ్మ. మనకు ఏ సేవ చేయనా సిద్ధంగా ఉన్న తల్లి వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనంలో మరియ తల్లి గురించి 2 వృద్ధులు. ఒకటి, ఆమె ప్రియసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ యందు కలంకములు ఏమీ లేదు. యు ఆర్ సో బ్యూటిఫుల్ మదర్, ఆర్ మార్నింగ్ స్టార్, యు షైన్ అండ్ దేర్ ఈస్ నో గైల్ ఇన్ యూ, there is no sin inside you. Song of Solomon 4:7, he explains about a woman, but we know who is the woman for us. This is the woman Jesus pointed out. ఎంత సౌందర్యమైనటువంటి వ్యక్తిగా కిందికి దిగి వచ్చి ఆ రోజు అందం లేకుండా కుంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళని నడిపించింది. ఓడ ప్రయాణంలో మునిగిపోతున్న స్థితిలో నడిపించింది. ఆరోగ్యం లేదమ్మా అని ఏడుస్తున్న మీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఆరోగ్యమాతగా మన మధ్యలో దిగి వస్తున్న ఆరాధన జరుగుతుంది. షీ ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ కంపాషన్, హెల్త్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ గిఫ్ట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒక్కొక్క గిఫ్ట్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు వ్యాధితో ఉన్న వారందరికీ స్వస్థత అనే గిఫ్ట్ లభించునుగాక. దోస్ హు ఆర్ సిక్ మే దే రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ నౌ. ఒక వ్యక్తికి దేవుడు నూతన గుండెని ఇవ్వబోతున్నాడు. ఇంకొక వ్యక్తికి నూతన కిడ్నీని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకొక వ్యక్తి గర్భ సంచిలో నీకు పిల్లలు పుట్టడానికి వీలు లేదని డిక్లేర్ చేశారు. ఎవరు చెప్పారు? దేవుడు మరియ తల్లి ద్వారా గర్భ సంచిని నూతనంగా సృష్టించబోతున్నాడు. ఇన్ని గొప్ప కార్యములు చేసే మరియ తల్లి మీకు చేయడా చేస్తుంది యేసు ప్రభు ద్వారా. పాడుదాం. వ్యాధులు బాధలు తీర్చగ నీవు దేవుని దయను పొందిన మాత, పాపమెరుగని మాత, మమ్మల్ని నిరత్తము మా కోసం ప్రార్థించమని పాడుదాం. మా అమ్మ మరి
మరియమ్మ ఆరోగ్యమాతవు నీవమ్మ శరణం శరణం రావమ్మ కరుణతో బ్రోవుము మరియమ్మ మరియమ్మ ఆరోగ్యమాతవు నీవమ్మ శరణం శరణం రావమ్మ కరుణతో బ్రోవుము మరియమ్మ మా అమ్మ మరియమ్మ. వ్యాధుల బాధలు తీర్చగ నీవు దేవుని దయను పొందిన మాతవు బాధలు తీర్చగ నీవు దేవుని దయను పొందిన మాతవు పాపము ఎరుగని కరుణామయువి పాపము ఎరుగని కరుణామయుని నిరతము మాకై ప్రార్థించు నిరతము మాకై ప్రార్థించు మా అమ్మ మరియమ్మ. అనేక మంది వ్యాధి బాధలతో ఉన్నారు. మరి వరదలు తర్వాత అన్ని రకమైనటువంటి రోగములు, జ్వరము, జలుబు, తర్వాత అన్ని రకమైన జ్వరం వస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది బాధపడుతున్నారు. అందరిని తలంచి త్వరలోనే పరిస్థితులన్నీ మారాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రతిరోజు ప్రార్థించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు వరదలు, తర్వాత అన్ని రకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, ఆపత్తులు, విపత్తులు ఇవన్నీ నుండి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ చాలామంది ఇంకా సమస్యల్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తలంచుదాం. తర్వాత రాబోయే అపాయముల నుండి కూడా దేవుడు మనలందరినీ కాపాడమని ప్రభుని ప్రార్థిస్తాం. We have been fighting with Mama Mary to fight for us and to protect our states. And we know what all things we went through. Our own dear ones, brothers and sisters, suffered a lot. And we need special protection. And even the days to come, what all attacks for the Satan, God has to protect us. Let us pray for special protection.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా మా అందరి సంపూర్ణ జీవితమును మీకు మేము సమర్పిస్తూ ఉన్నాం. మా గతము, మా ప్రస్తుతము, మరియు మా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాం. ఈనాటి నుండి మేమందరము నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నవదిన ప్రార్థనలో పాల్గొన్న వారిని రేపు ఇక్కడ పండుగకు వస్తున్న వారిని మా గృహములను మా కుటుంబములను దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వారి కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ వేలాంగణి మాతా ప్రార్థన ద్వారా ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. Jesus, I trust in you. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. పునీత ఫౌస్టినా అమ్మగారు, సెయింట్ ఫౌస్టినా, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ వేలాంగణి, వేలాంగణి ఆరోగ్య మాత, ప్రియమైన సహోదరి సహోదరులారా, అలల మధ్యలో అల్లాడు పడవలాగా అప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు కూడా మన పరిస్థితులు అలాగే ఉంది. దాన్ని చేర్చడానికి దేవుడు చిన్న బాలయేసు రూపంలో మరియ తల్లితో పాటు కిందికి దిగి వచ్చాడు వేలాంగణిలో. ఇప్పుడు ఆ వేలాంగణి మీ ఇంటికి, మీ ఇల్లు వేలాంగణిలాగా మారాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. కానీ మీతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి మరియ తల్లి మీ ఇంటికి వచ్చే పండుగ అయిపోయింది, అమ్మ పండుగ అయిపోయింది, తేరు తిప్పామని అనుకోకూడదు. ఆమె మీతోనే ఉండునుగాక. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం. So many people go to the shrine, light the candle, breaks coconuts and walk on the knees. Very good, beautiful, wonderful. They love mother. But that is not enough. Mother has to be with us. Then only we will never become orphans. అమ్మ మనతో ఎల్లప్పుడూ ఉంటేనే మన అనాథలు కాదు. ప్లస్ మనకు వచ్చే పడవ మునిగిపోతున్న స్థితిలో ఆమె ఉంటుంది, కావున కాపాడుతుంది. She will never allow our boat, our ship to sink. That's what she does. అందుకే ఇక్కడ లిరిక్లో అలల మధ్య పడవను ఉండి అలల మధ్య అల్లాడు పడవని కరెక్ట్ చేసుకోండి. సాలమోను జ్ఞాన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, తండ్రి నా పడవను నడుపువాడవు నీవే, నీవు సముద్ర తరంగముల నుండి దానిని సురక్షిత మార్గమును కల్పింతు. విజ్డమ్ ఆఫ్ సాలమోన్ 14:3, లార్డ్ యూ ఆర్ ద వన్ హూ లీడ్ మై బోట్. It is you who make a way amidst big waves, storms in the sea in my life. పాడుదాం. సాగరమును శాంతపరచిన మరియ తల్లి, సాగర మాత, వేలాంగణి మాత, ఆరోగ్య మాత, సహాయ మాత, లూర్దు మాత, ఓ మై గాడ్, ఇన్ని పేర్లు ఆమెకి. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అమ్మా మరియమ్మ, ఆరోగ్య మాతవు నీవమ్మా, శరణం శరణం రావమ్మ, కరుణతో ప్రోభుము మరియమ్మ. మరియమ్మ, ఆరోగ్య మాతవు నీవమ్మా,
శరణం శరణం రావమ్మా, కరుణతో బ్రోవుము మరియమ్మా. అలల మధ్యలో ఉన్న కుటుంబాలను దారికి చేర్చే సాగరమాత మా కోసం ప్రార్థన. అలల మధ్య అల్లాడు పడవను దారికి చేర్చిన వేళాంగణి మాతవు. అలల మధ్య అల్లాడు పడవను దారికి చేర్చిన వేళాంగణి మాతవు. ఎన్నో సమస్యలలో అల్లాడు నమ్ము, ఎన్నో సమస్యలలో అల్లాడు నమ్ము. దరి చేర్చి తనయుని ప్రార్థించు, దరి చేర్చి తనయుని ప్రార్థించు. మా అమ్మ మరియమ్మ. ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబం దరికి చేరాలి, వాళ్ళందరి మేలులు పొందాలి. అప్పుడే ఇలాంటి ప్రార్థనకు అర్థం ఉంది. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కానాపల్లిలో కొరతలు ఉన్న కుటుంబము ఆ రోజు యేసుప్రభు రాకపోతే, యేసుప్రభు వచ్చిన తల్లి రాకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. శిష్యులు వస్తారు కానీ తల్లి రాకపోతే, తల్లి అడగకపోతే ఆ రోజు అవమానం ఆ కుటుంబానికి. బికాస్ జీసస్ సెడ్ మై టైమ్ హస్ నాట్ కమ్, నా టైం రాలేదన్నట్టు. ఆ అమ్మ మరియ తల్లి వచ్చింది కావున టైం వచ్చింది వాళ్ళు కూడా. ఆల్ ఆఫ్ యోహాను 2:3, యోహాను 2:7 ప్రకారం కొరతలన్నీ సమృద్ధిగా మారిపోనుగా, శ్రేష్టమైనది ద్రాక్షారసముగా మారిపోను, మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రభుని ఆశతో పాడి ముగిస్తామా? యోహాను 10:10 ప్రకారం సమృద్ధి దీవెన మీకు కలుగునుగాక యేసు నామములో. వేలాంగణి మాత పండుగ ద్వారా ప్రార్థనతో ముగిస్తాం. పాడుదాం, స్తుతిద్దాం. అమ్మ మరియమ్మ ఆరోగ్య మాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. అమ్మ మరియమ్మ ఆరోగ్య మాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో బ్రోవుము మరియమ్మ. కొరత పడిన కానా పల్లెలు
కొరతను తీర్చిన మాతవు నీవు. కొరత పడిన కాలాపల్లెల కొరతను తీర్చిన మాతవు నీవు. మా కుటుంబాలలో కొరతలలో, మా కుటుంబాలలో కొరతలలో సమృద్ధి కలుగా ప్రార్థించమ్మా. సమృద్ధి కలుగా ప్రార్థించమా. ఆరోగ్య మాతవమా, సదాయ మాతవమా, ఆరోగ్య మాతవమా, నీవు సదాయ మాతవమా. ఆరోగ్యం కలగాలని సదాయ మాత ప్రార్థించమ్మా. వేలాంగణి మాత. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. యేసుక్రీస్తు నామములో మిమ్ము పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తి నుండి ఆరోగ్య మాత ప్రార్థన ద్వారా సాతాన్ని తల క్రింద తన కాల క్రింద నలగదొక్కటానికి అవతరించినటువంటి యేసు ప్రభుని మోసిన ఆ తల్లి ద్వారా పరలోకము నుండి కిందికి దిగి వచ్చి అమ్మా అని పిలిచినప్పుడు కుంటివానికి నడకనిచ్చినటువంటి ఆ తల్లి ప్రార్థన ద్వారా పాలు పొంగినట్టు చేసినటువంటి ఆ గొప్ప తల్లి ప్రార్థన ద్వారా పొంగి పొరలి అభిషేక ఆశీర్వాదం శాంతి సమాధానం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మీరు ఇతరులకు ఇచ్చేటట్టు ప్రభు దీవించునుగా. Every power of darkness let it be bound by the 10 days of fighting with Mama Mary through here to Jesus to the Father. May your battle be fought by them and may you receive victory in Jesus name. Amen. May miracles, wonders, healings, wonders and everything that you are longing for be given to you in Jesus name. Amen. తల వంచి ప్రార్థిస్తాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఆ సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుని మోసిన మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేలాంగణి ఆరోగ్య మాత పండుగ సందర్భంగా పితా పుత్ర పవిత్రాత్మ దర్శన గ్రంథం 2:10 ప్రకారం మీ బాధలు 10 రోజులకే కానీ తర్వాత గొప్ప కిరీటమని పలికిన వాగ్దానం మీ ఇంటిలో నెరవేరి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. As Revelation 2:10 says,
your sorrow only for 10 days, but after that I will give you a crown of glory. As we have completed 10 days of preparation for this feast today, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you through Our Lady of Alankani good health. May these blessings remain with us forever and ever. Amen. Mama Mariamma Velangani Matavu Nivamma Sagaya Matavu Nivamma Arogya Matavu Nivamma. ఇన్ని పేర్లు కలిగిన మరియ తల్లి ప్రార్థన ద్వారా ఆ పేర్లకు ఉన్నటువంటి మహిమ మీ ఇంటిలో ఆశీర్వాదంగా మారునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.